నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ధనియాల రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 3/4 కప్పు ధనియాలు, 2 చెక్క మొగ్గ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. దీంట్లోకి అల్లం, ఎర్రగడ్డలు 2, కొబ్బరి, తెల్లబాయలు, టమాటో, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇందాక చూపించిన ధనియాలని నేను ఫైన్గా పౌడర్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాము, ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని. ఇది మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, మీ ఆప్షన్ అండి అది. దంచుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, మిక్సీ పట్టుకునే కంటే కూడా. చూడండి, నేను అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా దంచేసుకుంటున్నాను. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నాకు ఇది దంచడానికి చాలా టైం అయితే పట్టిందండి. వీడియోలో అయితే త్వరగా అయిపోయిందని. ఇప్పుడే నేను అసలు దంచలేకపోతున్నాను, నాకు చెయ్యంత నొప్పి వచ్చేసింది దంచేలోపు. చూడండి, నేను మంచిగా దంచేసుకున్నాను, ముద్దగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని బయటకు తోడేసుకుందాము. చూసారుగా ముద్దగా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లోకి నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే రుచి మంచిగా పెరుగుతుందన్నమాట. తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యూస్ చేసుకుంటున్నాను. మంచిగా ఆయిల్ని గీని వేడయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇది బాగా వేడెక్కాక మనం దంచుకున్న ముద్దను తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుందాము. ఇంకా దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అన్నీ దీంట్లోనే వేసి దంచేసుకున్నాం కాబట్టి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటేనే దీని స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా ఉందండి దీని స్మెల్. ఇప్పుడు నేను ధనియాలు 3/4 కప్ తీసుకున్నాను కదా, ఆ కప్పుతో 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది ధనియాల పేస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనం వాష్ చేసుకొని 3 కప్స్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి నేను. మంచిగా ఒకసారి కలబెట్టుకొని దీంట్లో రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి వాటర్లో, అప్పుడు ఉప్పు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వాటర్లో ఉప్పు సరిపోతే మనకు రైస్లో కూడా సరిపోతుందండి. చూడండి, నేను మూత పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కెర్లుతుందండి. ఇలా కెర్లినప్పుడు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి, మంచిగా దాని వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ రెడీ.